వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? సో గతంలో కన్నా కాస్త మార్కెట్ పుంజుకుందని చెప్పి మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఉల్లూరు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? సో ఏంటి లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి అంటే కాస్త మార్కెట్ పుంజుకుందని చెప్పి కూడా మనకి వినిపిస్తున్నమాట. సో ఏం జరుగుతుంది మార్కెట్లో? మార్కెట్ పుంజుకుంది అనేది కొంతవరకు నిజమేనండి. కానీ కొన్ని రిపోర్ట్స్ అయితే ఫాస్ట్ రిపోర్ట్స్, కొన్ని రిపోర్ట్స్ అయితే లేటెస్ట్ రిపోర్ట్స్ అయితే రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ కానీ టోటల్ ఓవరాల్ ఇండియా పరిస్థితులు కానీ రియల్ ఎస్టేట్ అనేది డౌన్ కాదు. కారణాలు వివిధ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ టోటల్ ఎకానమిక్ సిచ్యువేషన్స్ కానీ జాతీయ స్థానిక ఇక్కడ ఏంటంటే ఇంకోటి హైదరాబాద్కి ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువైంది. ఎందుకు కారణాలు ఏంటంటే ముఖ్యంగా ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఆర్టిఫిషియల్ గా హైక్ తీసుకురావటం ఒకటి, దాని కరెక్షన్ మోడ్ లో ఇంకా కరెక్షన్ మోడ్ లోనే ఉన్నట్టుంది ప్రస్తుతం మార్కెట్. దీని నుంచి ఆ స్టేజ్ నుంచి కొంచెం రావడానికి ఏంటంటే ఒక మూమెంటం అనేది డెఫినెట్ గా క్రియేట్ అవ్వాలి. అది క్రియేట్ అవ్వట్లా. ఏది రియల్ ఎస్టేట్ లో కూడా అది క్రియేట్ ఎప్పుడు అవుతుందంటే గవర్నమెంట్ లో పాలసీస్ కానీ కన్సిస్టెన్సీ ఇన్ పాలసీస్ అండ్ జనాల్లో కూడా ఇన్వెస్టర్స్ లో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే ఎప్పుడైతే బిల్డ్ చేయగలుగుతారో గవర్నమెంట్, బిల్డర్స్ లో కూడా ఒక కాన్ఫిడెన్స్ సపోర్ట్ దాన్ని కొంతవరకు ఇవ్వగలుగుతారో. ఇంకోటి ఏంటంటే మధ్య తరగతి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం మధ్య తరగతి వాళ్ళు హైయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ లో బాగా పంచుకోవట్ల అఫోర్డబిలిటీ వల్ల వాళ్ళ కూడా మార్కెట్ లోకి ఎప్పుడైతే తీసుకురాగలుగుతుందో గవర్నమెంట్ అప్పుడు రియల్ ఎస్టేట్ అనేది పికప్ అవుతుంది. మొత్తం మీద 100% మనం తీసుకున్నామంటే 30% మార్కెట్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. దానికంటూ ఒక రేట్లు పెరిగాయనో తగ్గాయనో లేదంటే ఇదంతా ఏముండదు, ఆ ట్రేడింగ్ జరుగుతూనే ఉంటుంది. ఈ 70% ఎవరైతే ఉన్నారో మిడిల్ క్లాస్ పీపుల్ ని గత ప్రభుత్వంలో లాస్ట్ 2 years రేట్లు విపరీతంగా పెంచడం వల్లే మిడిల్ క్లాస్ పీపుల్ దూరం చేసేసారు. చాలా వరకు కంపెనీస్ కూడా ఏంటంటే డెవలపర్స్ కానీ కంపెనీస్ కావచ్చు పెద్ద ప్రాజెక్టులు చేపట్టారు, కానీ ఈ మిడిల్ క్లాస్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎటువంటి ప్రాజెక్టులు చేపట్టలేదు. అందుకే ఈ రేట్లు కూడా చూసి చాలా వరకు వెనక తగ్గుతున్నారు మిడిల్ క్లాస్ పీపుల్. అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్ మీరు చెప్పింది అక్షరాల నిజము. ఎందుకంటే ఈ రోజు పరిస్థితి విత్ ఇన్ ద ఓవరాల్ లోపల ఏ మిడిల్ క్లాస్ ఈవెన్ హైయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఒక ఇల్లు ఒక ప్రాపర్టీ అనేది సొంతంగా కొనుక్కోలేని పరిస్థితి. కారణాలు ఎన్నో ఉన్నాయి. దానికి కూడా ఏంటంటే పెరగటానికి ఆర్టిఫిషియల్ చాలా కారణాలు. దానికి ఏంటంటే ఇంకోటి ఏంటంటే కాకపోతే ఏంటంటే ఒక ఆశాభావం అనేది ఒక కనిపిస్తుంది. అది ఎట్లాగంటే ఒకసారి మనకి ఫ్యూచర్ లో రాబోతున్న రీజనల్ రోడ్ రావడం కానీ గవర్నమెంట్ పాలసీస్ మారుతూ కాన్ఫిడెన్స్ లెవెల్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేయగలిగితే భయం అనేది ఇప్పుడు ఉంది ఏది ఇన్వెస్టర్స్ లో. ఆ భయం పోగొట్టగలిగితే ధైర్యంగా ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు చాలా వరకు రియల్ ఎస్టేట్ లో మోసాలు జరుగుతున్నాయి. ఇంకా అంటే వీటి వలన హైడ్రా ఎఫెక్ట్ ఇంకా జనాలు మర్చిపోలా. అంటే వీటి వల్ల ఏంటంటే జనాలు ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ ఉండరు. ఒకవేళ డబ్బులు ఉండవు వెయిట్ అండ్ వాచ్ లో ఉన్నారు. డబ్బు లేని వాళ్ళు ఎటు అఫోర్డబిలిటీ లేని వాళ్ళు ఎవరు కొనలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే సెకండ్ అంతకుముందు కూడా ఎక్కువ ఏంటంటే సెకండ్ హోమ్ అనేది బాగా కాన్సెప్ట్ బాగా పెరిగింది. ఒక హోమ్ ఉండటానికి రెండో హోమ్ రెంటల్ పరంగా ప్యాసివ్ ఇన్కమ్ గా తీసుకురావడానికి అనేది ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సెకండ్ హోమ్ అసలు బయింగ్ అనేది టోటల్ గా క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కారణాలు కూడా మనకు ఉన్నాయి. ఈక్వల్ ఆపర్చునిటీ కూడా ఏంటంటే సెకండ్ 2 tier 3 tier సిటీస్ కూడా టౌన్స్ కూడా ఏంటంటే బాగానే అక్కడ కూడా అప్రిషియేషన్ బాగా రావటము. ఇక్కడ కొనడం నేను సెకండ్ హౌస్ ఇక్కడ దేని కొనాలా, మా ఊరేళ్ళు కొనుక్కుంటే అక్కడ కూడా బాగా డెవలప్ అవుతున్నారు అనే ఒక ఆలోచన అనేది జనాల్లో చాలా వరకు అనేది నాకు తెలిసినంత వరకు స్టడీస్ వల్ల అనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అనేది దొరుకుతుంది వాళ్ళకి. అందువల్ల ఏంటంటే ఇక్కడే అంతకుముందు ఎక్కడ ఆప్షన్స్ లేవు. సంబంధించిన ఏపీ సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడ అంతకుముందు పెద్దగా ఆప్షన్ ఉండేది కాదు అక్కడ. కానీ ఈ రోజు ఆప్షన్ ఉంది. అక్కడ కూడా మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నారు, మౌలిక వసతులు ఏర్పరుస్తున్నారు. ఫ్యూచర్ లో ఇప్పుడే రాకపోవచ్చు అక్కడ డెవలప్మెంట్, కానీ డెవలప్మెంట్ అక్కడ కూడా పుంజుకోబోతుంది. మౌలిక వసతులు కల్పించబోతున్నారు, ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, ఎంప్లాయ్. దానివల్ల కూడా ఏంటంటే వాటికి సంబంధించిన ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైతే ఆంధ్రాకి సంబంధించిన పీపుల్ కానీ ఆలోచిస్తున్నారు అక్కడే ఒక పెట్టుబడి పెడితే బాగుంటుంది.
సార్ ఒకటి సార్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం ఒక ఎత్తు అయితే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తి ఫోకస్ అంతా ఫోర్త్ సిటీ మీదే రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేసినట్లు కూడా కనిపిస్తుంది. సో చాలా స్పష్టంగా ఆయన ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. ఇప్పటికి మొన్న ఒక మీటింగ్ లో కూడా చెప్పడం కూడా జరిగింది. రాబోయే 100 సంవత్సరాలలో దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్యూచర్ సిటీని మేము డెవలప్ చేయబోతున్నాము. అవసరమైతే మరిన్ని ల్యాండ్స్ కూడా తీసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఆయన చూడటం కూడా జరిగింది. సో ఏంటి సార్ అసలుకి ఫోర్త్ సిటీ అంటున్నారు, 1.5 year అయిపోతుంది ఇప్పటికే గవర్నమెంట్ వచ్చి, ఇంకా ఉంది కేవలం ఇంకా 3 సంవత్సరాలు, ఇంకా తర్వాత ఎలక్షన్ టైము. అంటే కనీసం ఒక మూమెంట్ అనేది వస్తుందా ఈ టైంకి? అంటే చాలా మంది ఏంటంటే ఇదే దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో ఎక్కువ చూసినా కానీ శ్రీశైలం హైవే బాగుంది, ఫోర్త్ సిటీ వస్తుంది, అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు. చాలా మంది ఎంక్వైరీస్ కూడా అటువైపే చేస్తున్నారు. సో అది రైటా కాదా అంటే ఏం చెప్తారు మీరు? నాకు తెలిసినంత వరకు నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం డెఫినెట్ గా ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుందండి. కానీ ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ టైం అనమాట. ఎందుకంటే కారణం ఏంటంటే అక్కడ ఉన్నంత ల్యాండ్స్ ఎక్కడ లేవు. ఏదో ఒకటి చెయ్యాలా, ఏదో ఒకటి చెయ్యాలి అంటే అక్కడ అంత ల్యాండ్ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ఏంటంటే అందుకని ఇంకా మిగతా వేరే చోట ఒక గవర్నమెంట్ ఈ రోజు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఒక ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ, ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే అది ఒక్కటే ప్లేస్. అందుకనే మీకు చూడవచ్చు ప్రతి వారం ప్రతి ఆల్టర్నేటివ్ డేస్ ఏదో ఒకటి న్యూస్ వస్తూనే ఉంది. అట్లా వస్తుంటే కాదు, ఎవ్రీ 15 days వాళ్ళు రివ్యూ మీటింగ్స్ చేస్తున్నారు, మంత్రులు కానీ సమావేశాలు చేస్తున్నారు, ఏమేమి జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమేమి రాబోతున్నాయి, ఏ విధంగా. అందుకని చూడండి ఫ్యూచర్ సిటీ FCD అనేది ఫామ్ చేశారు, దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రిలీజ్ అయింది, ఆల్రెడీ కమిషనరేట్ కూడా అపాయింట్మెంట్ చేశారు, దానికి సంబంధించిన ఆఫీస్ కూడా సెటప్ చేశారు నానక్రామంలో, అక్కడ కూడా మీర్కడ్పేట దగ్గర కూడా వీళ్ళు సెటప్ చేస్తున్నారు. అంటే వర్క్ అనేది జరుగుతుంది, స్కిల్ యూనివర్సిటీలో వర్క్ జరుగుతుంది, అట్లనే ఫెన్సింగ్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది ఫ్యూచర్ సిటీ చుట్టూ. అట్లనే మెయిన్ రోడ్స్ మీద కూడా ఏంటంటే 330 feet రోడ్, అక్కడ మెయిన్ రేడియల్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ మెయిన్ రేడియల్ రోడ్ అనేది చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇప్పుడు వరకు దాన్ని ఒక అమలులోకి వస్తే, ఒక ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా అక్కడ ఏంటంటే ఒక సంపద అనేది సృష్టించడం. ఎందుకంటే అక్కడ దాన్ని అటువైపు ఇటువైపు 500 meters కానీ 1 kilometer వరకు కానీ LPS మీద గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని రేపు ఇప్పుడు మొన్న నియోపోలిస్ లో కానీ అట్లనే మోకిలలో కానీ బుడ్వెల్లో కానీ ఏ విధంగా గవర్నమెంట్ ఆక్షన్ చేసిందో అట్లాగా ఆక్షన్ చేసి అక్కడ రెవెన్యూ అనేది జనరేట్ చేయాలనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏంటంటే HMD లిమిట్స్ పెంచడం, దానివల్ల ఒక ఉపయోగం ఏంటంటే రెవెన్యూ అనేది గవర్నమెంట్ పెరగబోతుంది. రేడియల్ రోడ్స్ వీటన్నిటికీ ఎక్స్పెండిచర్ ఎక్కడ కావాలి ఏంటి అనేది కూడా ఏంటంటే చాలా మందిలో ఉన్న ఒక సమ్ డౌట్ అనేది డెఫినెట్ గా ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక 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 పరిస్థితుల్లో శాలరీస్ ఇవ్వలేని గవర్నమెంట్ ఈ విధంగా ఎట్లా తీసుకురావాలి, డెఫినెట్ గా పాసిబుల్ అంటే ఇట్ ఇస్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్. ఈ ఛాలెంజ్ లోనే గవర్నమెంట్ ఒక డిటర్మినేషన్ తో తీసుకొని అనుకున్నట్టుగా చేయగలిగితే డెఫినెట్ గా హైదరాబాద్ ఒక ఫోర్త్ సిటీ అనేది డెఫినెట్ గా ఒక మంచి బ్రాండ్. ఎందుకంటే ఇది ఇండియాలో నంబర్ 1 జీరో గ్రీన్ సిటీ, జీరో పొల్యూషన్ తో గ్రీన్ సిటీ అనేది ప్లాన్ చేస్తున్నాం. ఇది డెఫినెట్ రెవెన్యూ జనరేషన్ అనేది ఎట్లా ఉండబోతుంది అంటే నేను చెప్పినట్టుగా 1 kilometer 330 feet రోడ్ అటు సైడ్ ఇటు సైడ్, అందుకని దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. మీరు ఎక్కడ చూడండి ఆల్రెడీ బిడ్డింగ్స్ కూడా అయిపోయింది, కానీ బిడ్డింగ్స్ కొంతవరకు ఆగింది మొన్న వల్ల. ఇప్పుడు ఏంటంటే రైతులకు కూడా 620 acres ఇవ్వాల్సిన ప్లాట్లు కూడా ఆల్రెడీ రేపు వితిన్ ఈ వీక్ లో వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఒకసారి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత చిన్న స్మాల్ కేసు ఉంది, అది కూడా విత్డ్రా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏంటంటే 330 feet మీద ఆల్రెడీ బిడ్డింగ్ అయితే జరిగింది. దీన్ని కూడా phase 1 phase 2 అప్ టు మీర్ఖాన్పేట వరకు, ఇది రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట వరకు phase 1, మీర్ఖాన్పేట నుంచి ఆపుతోటపల్లి అలీంద్ర రింగ్ రోడ్ వరకు phase 2 అనమాట. ఈ రెండు 1 by 1 స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. ఒక్కసారి రెవెన్యూ అనేది జనరేషన్ అనేది జరగటం మొదలైంది అనుకోండి, ఆటోమేటిక్ ఏంటంటే డెఫినెట్ గా వర్క్ అనేది మనం చూస్తున్నాం. అట్లనే ఇప్పుడు కూడా మనం విజువల్ గా చూస్తే ఇప్పుడు కూడా స్కిల్ యూనివర్సిటీలో వర్క్ జరుగుతుంది, క్లాసెస్ స్టార్ట్ అయింది కదా, ఫెన్సింగ్ చేశారు, ఆఫీస్ సెటప్ చేశారు, కమిషనర్ ఆల్రెడీ అపాయింట్మెంట్ చేశారు. వాళ్ళ వర్క్ కూడా ఏంటంటే ఈ నెల నుంచి ఫాస్ట్ గా వర్క్ అనేది జరుగుతుంది. ఏ అప్రూవల్ అయినా కానీ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అప్రూవల్ అన్ని ఇప్పుడు ఓన్లీ FCDA కమిషనరేట్
చేయబోతున్నారు. సరే, శ్రీశైలం హైవేకి సంబంధించి ప్రధానంగా పబ్లిక్ లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఫార్మసిటీ అని అన్నారు, విపరీతంగా అక్కడ ల్యాండ్స్ కొనేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది, అది రద్దు చేస్తున్నాము మేము, దాన్ని క్లస్టర్స్ గా డివైడ్ చేసి చేస్తా అని చెప్పి అన్నారు. తర్వాత 4th సిటీగా డెవలప్ చేస్తా అన్నారు. సో పబ్లిక్ లో కన్ఫ్యూజన్ ఏముందంటే, ఇప్పుడు ఆ టైంలో కొనుక్కున్న వాళ్ళు రేట్లు పెరక్క స్టేబుల్ గా ఉండిపోయి అమ్మాలా వద్దా అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ లో కొంతమంది ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా 4th సిటీ అనౌన్స్ చేసిన తర్వాత అక్కడ కొనాలా వద్దా అని చెప్పి కొంతమంది దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. చాలా మంచి క్వశ్చన్. 2. సో 3వది వచ్చేసి, సో ఒకవేళ 4th సిటీ దగ్గరికి ఇన్వెస్ట్ చేస్తే పాత వాళ్ళకే ఇంతవరకు రేట్లు పెరగలేదు కదా, రేపు మనం కొనుక్కుంటే మన పరిస్థితి ఏంటని చెప్పి కూడా 3వ విధంగా కూడా ఆలోచిస్తున్నారు. సో దీనికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇందులో అంటే వెరీ సింపుల్ అండి. ఇందులో లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ అనేది పోయి ఎక్కడ పడితే అక్కడ కొంటే 30,000లో 20,000లో పర్ స్క్వేర్ యార్డ్ కొంటే మీకు రిటర్న్స్ రావడం చాలా టైం పడుతుంది. అట్లానే ఫ్యూచర్ సిటీలో కూడా కొంచెం స్టడీ చేసి కొంచెం ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి అక్కడ కూడా 10,000 లోపు కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జోన్ ఎక్కడైతే ఉంటుందో ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ రాబోతున్నాయి. 4,774 acres లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రాబోతుంది. అట్లానే లైఫ్ సైన్సెస్ కూడా ఏంటంటే 4,274 acres లో రాబోతుంది. ఈ 2 మెయిన్ అండి. అంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ రాబోతుందో, ఎక్కడైతే ఇండస్ట్రీస్ రాబోతుందో దాన్ని మనం ఫోకస్ చేసి దాన్ని దగ్గరగా తీసుకొని అదేనా కానీ 10,000 లోపు తీసుకుంటే మంచి రిటర్న్స్. లొకేషన్ ఇంకోటి ఏంటంటే, నాట్ ఓన్లీ దిస్ శ్రీశైలం హైవే కదా, ఎక్కడైనా సరే ఇదే ఫార్ములా. ఇది కూడా అంతే. శ్రీశైలం హైవేలో మీరు అంత ముందు రేట్లు కానీ డెఫినెట్ గా పెరిగింది. ఏది మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న కన్నా అప్పుడు కన్నా రేట్లు పెరిగింది. మధ్యలో తగ్గినాయి. ఎప్పుడైతే ఫార్మాసిటీ క్యాన్సిలేషన్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అప్పుడు రేట్లు తగ్గినాయి. మళ్ళీ నార్మల్ పరిస్థితి కొంచెం క్రాస్ ఉంటుంది. అట్లా క్రాస్ అవ్వడానికి కారణం, ఇంకో కారణం కూడా ఏంటంటే, శ్రీశైలం హైవేకి ఇప్పుడు ఉన్న ఇంపార్టెన్స్ అంత ముందు కూడా లేదు. ఎందుకంటే ఇంకొన్ని యాడ్ అయింది. ఏం యాడ్ అయింది అంటే 3 kilometers లో 3 kilometers లెంత్ లో అక్కడ ఒకటి సోమశిల దగ్గర కేబుల్ బ్రిడ్జ్ రాబోతుంది. ఇంకోటి ఏంటంటే 32 feet హైట్ లో 64 kilometers డిస్టెన్స్ లో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర కూడా ఏంటంటే రోడ్ అనేది రాబోతుంది. ఈ 2 కంప్లీట్ అయితే తిరుపతికి వెళ్ళాలన్నా కానీ చెన్నైకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి 80 kilometers డిస్టెన్స్ అనేది తగ్గబోతుంది. దానివల్ల ఏంటంటే, ఇప్పుడు బెంగళూరు హైవే మీద కర్నూలు మీదుగా తిరుపతి వెళ్ళాలనుకున్న వాళ్ళు కర్నూలు మీదకి వెళ్ళిపోయే వాళ్ళంతా ఏంటంటే ఈ రూట్ ఫాలో అవుతారు. అయితే శ్రీశైలం హైవే రూట్ ఫాలో అయిపోయి అంటే ఇక్కడ ట్రాఫిక్ అనేది పెరగబోతుంది. ఇంకోటి ఏంటంటే, శ్రీశైలంలో కూడా ఎక్స్పాండ్ 2 lanes 4 lane కూడా. ఇంకోటి ఏంటంటే, ఫ్యూచర్ సిటీలో మీరు ఒకసారి చూస్తే రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే 330 రోడ్ కూడా అది కూడా వచ్చింది అనుకోండి. ఒకసారి ఆలోచించండి. ఓవరాల్ గా ఎక్కిన వాళ్ళు శ్రీశైలం హైవే కన్నా 330 feet రోడ్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే దీనికంటే విడ్త్ అది ఎక్కువ. అది 6 lane, ఇది రాబోయేది 4 lane. అంటే చేంజెస్ అనేది ర్యాపిడ్ గా చేంజ్ అవుతుంది. ఆపర్చునిటీస్ అనేది కూడా చాలా వరకు చేంజ్ అవుతుంది. డెవలప్ అయిన ప్రాంతాల్లో ఈ రోజు నేను ఒక్కడే ప్రశ్న అడుగుతాను. ఈ రోజు మీ దగ్గర ఒక 2 కోట్ల రూపాయలు ఉంటే గచ్చిబౌలిలో పెడితే మీకు రిటర్న్స్ మంచి రావడానికి అవకాశం ఉందా? ఫ్యూచర్ సిటీలో మంచి లొకేషన్ లో 10,000 లోపు ఆ ప్రాంతం మీరు కొని అట్లా వదిలేసినా కానీ ఫ్యూచర్ సెక్యూరిటీ వదిలేసేయండి. ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్డు, దెన్ రీజనల్ రింగ్ రోడ్ మధ్యన గవర్నమెంట్ తీసుకురాబోతున్న నెక్స్ట్ 4-5 years లో తీసుకురాబోతున్న డెవలప్మెంట్స్, రేడియో రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ దానివల్లే రేట్స్ మీకు యూ కెన్ ఎక్స్పెక్ట్ మినిమం ఆఫ్ అట్లీస్ట్ 4-5 years లో 2 times పెరగడానికి అవకాశం. ఫ్యూచర్ సిటీ అడిషనల్ ఫ్యూచర్ సిటీ డెఫినెట్గా వస్తుంది, అందులో డోకా లేదు. కానీ ఒకవేళ జనాలకు అనుమానం ఉంటే, అది ఉన్నా కానీ అది లేకపోయినా కానీ ఏంటంటే అక్కడ కానీ మనం కొనే రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కొనే లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
మన కొనే జోన్స్ కానీ నియర్ బై రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడరేషన్ చేసుకొని కొనాల్సిన పరిస్థితి ఉంది. కొంచెం గైడెన్స్ అనుకుంటే మంచి రిటర్న్స్ అనేది డెఫినెట్ గా రావు. ఎప్పుడు చూడండి అవకాశం అనేది అన్ని విధాలా రాదు. ఓవరాల్ ఎప్పుడు మళ్ళీ ఇంకో ఓవరాల్ వస్తుందా? రాదు. ఇంకో ట్రిపుల్ ఆర్ రాబోతుందా? ఇంకో అట్లనే ఇంకో ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ రాబోయిందా? ఇంకో సిటీ రాబోతుందా తొందరగా? ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు? అంటే ఇప్పుడున్న అవకాశం చాలా మంది మిస్ అయ్యారు ఓవరాల్ వచ్చినప్పుడు కూడా. అప్పుడు చాలా మంది కొనుక్కోలేకపోయారు. కానీ ఈరోజు నేను డెఫినెట్ గా చెప్తున్నాను, నాకున్న అనుభవాన్ని బట్టి కానీ నా అనాలిసిస్ బట్టి కానీ ఫ్యూచర్ సిటీలో 10,000 లోపు కొనుక్కున్నాడు. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం రాబోయే రీజనల్ రింగ్ రోడ్ లోపలే ఉంది కదా. రేపు నెక్స్ట్ 5 years లో రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ 10,000 లెస్ ఎక్కడ స్క్వేర్ ట్రిపుల్ ఆర్ కి మధ్యలో ఉంది ఫోర్త్ సిటీ. ఇప్పుడు ఈ రోజు 8,000 కూడా ఉన్నాయి కొన్ని ప్లేస్ లొకేషన్ తెలిసిన చెప్తాను ఏది పర్ స్క్వేర్ యార్డ్. అటువంటి ప్లేస్ లో మీరు కొనుక్కోవటమా లేకపోతే మీకు అదే చెప్తున్నారు, ఏ రేటు పడితే ఆ రేటు కొట్టడం కాదు, ఏ లొకేషన్ పడితే ఆ లొకేషన్. ఒక ఇండస్ట్రీస్ ఎక్కడ రాబోతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కడ ఉండబోతుంది, డిమాండ్ ఫర్ ద రెసిడెన్షియల్ కి ఎక్కడ ఉండబోతుంది అనేది కన్సిడరేషన్ పెట్టేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్ గా ఎప్పుడంతేనండి. ఇప్పుడు ఏంటంటే నేను చెప్తున్నాను, ఒకవైపు ఏంటంటే స్తబ్దత అంటున్నారు, ఒకవైపు ఏంటి కొనుక్కోమంటున్నారు. కానీ ఇది బయ్యర్స్ మార్కెట్. కొన్ని ఓన్ చేయాలా, తెలియగలగా చేసే మార్కెట్ ఏదన్నా ఉందంటే ఎప్పుడైతే కాస్త మార్కెట్ ఫ్యూచర్ లో ఏదన్నా ఉండబోతుంది అంటే. సార్ ఇంకొకటి, చాలా మందికి రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళకి ప్లాట్లు కూడా ఇచ్చారు గవర్నమెంట్. ఆ ప్లాట్స్ మేము కొనొచ్చా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఒక డౌట్ ఎందుకు దాని మీద ఉంది అందరికి, కొనాలా వద్దా ఏంటి, కొంటే తర్వాత పరిస్థితి ఏంటి అని చెప్పి కొంతమంది డౌట్ తో ఉన్నారు. సో గ్రౌండ్ లెవెల్ ఏంటి పరిస్థితి, ఆ ప్లాట్స్ కొనొచ్చా? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ఏంటంటే 620 acres సుమారు ఆల్రెడీ బ్యూటిఫుల్ గా నేను ఈ చాలా సార్లు వెళ్ళడం జరిగింది. బ్యూటిఫుల్ గా డెవలప్ చేస్తున్నాను. నేను 1 month 2 months లో రోడ్స్ 30 feet రోడ్ 40 feet రోడ్స్ చేస్తాను. అది కూడా ఎక్కడంటే అమెజాన్ డేటా సెంటర్ ముందు జస్ట్ అది 400 kV సబ్ స్టేషన్ లోపలికి ఉంటుంది. పక్కన మంచి రోడ్డు, మంచి యాక్సెస్ రోడ్డు. అక్కడి నుంచి హార్డ్లీ less than 1/2 kilometer 500 meters డిస్టెన్స్ లో అక్కడ మంచి లొకేషన్. కానీ దానికి కూడా కొన్న తర్వాత కూడా ఇమీడియట్ గా వాళ్ళకి సేల్ అనేది రీసేల్ అనేది రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నట్టుంది ప్రస్తుతానికి. ఆ రెస్ట్రిక్షన్ తీసేయాలి, లేకపోతే కొనుక్కుంటే బ్రహ్మాండం డెఫినెట్ గా. ఎందుకంటే ఎక్కువ రేటు పెట్టి కొనకూడదు, అది చెప్పట్లేదు నేను. మళ్ళీ రేటు ఏ రేటు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. మంచి రీజనబుల్ రేట్లో లెస్ దాన్ అక్కడ ఆ ప్రాంతంలో లెస్ దాన్ ఒక 15,000 ఆ ప్రాంతంలో లెస్ దాన్ 15,000 మంచి లొకేషన్. కానీ రిజిస్ట్రేషన్ అనేది రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అక్కడ. ఎందుకంటే నేను చెప్పినట్టు కూడా ఏంటంటే 330 feet అటు సైడ్ ఇటు సైడ్ ఒక 500 meters 1 kilometer రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దీనికి కూడా ఏంటంటే వాళ్ళకి అమ్మడానికి అవకాశం ఉంది. వీళ్ళకి ఆల్రెడీ ఇప్పుడే అలాట్మెంట్, ఈ వీక్ లో అలాట్మెంట్ చేయబోతున్నారు. వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వీళ్ళు ఫార్మాలిటీస్ లాకింగ్ పీరియడ్ ఉండబోతుంది కొంత టైం అట్లా అనమాట. ఒక శ్రీశైలం హైవేకి అటు నాగార్జున సాగర్ హైవే, ఇటు పక్క చూస్తే బెంగళూరు హైవే. సో సాగర్ దాటితే మళ్ళీ విజయవాడ. ఇది ఒక పెద్ద జంట నగరాల్లాగా ఉన్న రాబోతుంది ఫ్యూచర్. అంటే ఇప్పుడు మన 4th సిటీ అన్నాము, 4th సిటీ చుట్టూ ఉంది బెంగళూరు హైవే ఒకటి అండ్ సాగర్ హైవే. సాగర్ హైవే కూడా ఈ మధ్య ఈ 4th సిటీ అనౌన్స్ చేసిన కానీ కూడా విపరీతమైన డిమాండ్ పెరిగిందని చెప్పి కూడా భూముల రేట్లు అని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. మొత్తం మీద ఆ సర్కిల్ మొత్తం కలిపి ఒక పెద్ద మరొక హైదరాబాద్ ని చూడబోతున్నావా అంటే ఒక టెక్నాలజీ సిటీగా? ఎందుకంటే ఇక్కడ మనం ఒకసారి మనం చూసాము ఈ రోజు ఇండియా పరిస్థితి ఏంటి. ఈ రోజు ఒకప్పుడు ఇండియా డెవలప్డ్ కంట్రీ మాట చెప్తే ఆ మాట ప్రజలు ఒత్తిడికి వినాల్సి వచ్చేది. కానీ ఈరోజు ఇండియా గ్లోబల్ లెవెల్లో చాలా వరకు ఏంటంటే తను చేయాలనుకున్నది ధైర్యంగా చేస్తుంది. కారణాలు ఏంటంటే మన ఆపరేషన్ సింధూర్లో, మన పాకిస్తాన్ వారిలో మన వాళ్ళు ప్రదర్శించిన టెక్నాలజీ, ఇస్రో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, మోడిఫికేషన్ ఆఫ్ ది SU-30 కానీ మన బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా కానీ ఎక్విప్మెంట్ మనకు తగ్గట్టుగా దాన్ని మోడిఫై చేసి ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది ఇండియన్ ఎక్విప్మెంట్, వార్ ఎక్విప్మెంట్ అనేది తీసుకురావాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మంచి అవకాశం డెవలప్ ఆ లెవెల్లో హైటెక్ టెక్నాలజీ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. ఈరోజు మీరు చూసే ఉంటారు అమరావతి దగ్గర కూడా ఏంటంటే క్వాంటమ్ టెక్నాలజీ కంప్యూటింగ్ వాల్యూ క్వాంటమ్ వాల్యూ తీసుకురాబోతున్నారు. అంటే అడ్వాన్స్ టెక్నాలజీకి హైదరాబాద్ మంచి అవకాశం ఉందండి. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 297 acres తీసుకురాబోతున్నారు. అట్లనే WTC కూడా తీసుకురాబోతున్నారు. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ని ఒప్పించి కొన్ని ప్రాజెక్ట్స్ డిఫెన్స్ సంబంధించి ఆల్రెడీ డిఫెన్స్ సంబంధించిన హైదరాబాద్ అనేది ఒక లీడింగ్ ఏరోనాటికల్ సంబంధించిన హబ్ అనమాట. యాక్చువల్గా దాన్ని ఇంకా ఎక్కువ తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ దృష్ట్యా ఆ ఏరియాస్ లో తీసుకురాగలిగితే డెఫినెట్ గా యాక్చువల్గా ఆ ఏ ఫ్యూచర్ సిటీ అనేది నిజంగా సిలికాన్ వ్యాలీ కన్నా ఎక్కువ. సిలికాన్ వ్యాలీ అంటే ఓన్లీ ఐటీకి సంబంధించింది, కానీ ఇందులో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మెనీ థింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అట్లనే హెల్త్ సిటీ కానీ హెల్త్ హబ్ కానీ డిఫరెంట్ గా రాబోతుంది అక్కడ. అందువల్ల ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అడ్వాన్స్డ్ ఏదైతే ఏ కంట్రీ అయితే ఏ సిటీ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ తొందరగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఆ ప్రాంతం డెఫినెట్ గా బాగా డెవలప్ అవుతుంది. సార్ ఒక డౌట్ అయితే ఉంది సార్. బేసిక్ గా గత ప్రభుత్వంలో ఫార్మా సిటీ అన్నారు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 4th సిటీ అన్నారు. బేసిక్ గా ఇల్లు అనౌన్స్ చేయడానికి ఏంటంటే గవర్నమెంట్ కి కావాల్సినంత ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ. పాత ఒకసారి మనం బ్యాక్ వెళ్ళిపోతాం కంప్లీట్ గా. ప్రభుత్వానికి భూములు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఇండస్ట్రీస్ అవి వస్తూ ఉంటాయి, డెవలప్మెంట్స్ కి ఎక్కువ వాళ్ళు ఇస్తూ ఉంటారు. బేసిక్ అంతేగా జరిగేది. సో ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ఏంటంటే ఒకసారిగా భూముల రేట్లు పెరిగిపోవటం. మన హైదరాబాద్ కూడా చూసాం. బేసిక్ గా ఇప్పుడు హైదరాబాద్ అప్పుడు అమీర్పేట వరకు ఉండే తర్వాత చిన్న డెవలప్ అయ్యి ఓవరాల్ వచ్చింది. ఆ తర్వాత అన్ని విలేజెస్ చుట్టుపక్కల అంతా ఒకసారిగా ఏంటంటే ఎక్కువ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి గవర్నమెంట్ ఇంకా సిటీలో లేవు, ఇంకా అవుట్స్కర్ట్స్ కదా మొత్తం. సో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వాళ్ళు పోయి ఇండస్ట్రీస్ అవి వచ్చాయి. ఈ రోజు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు, అక్కడ కొన్న వాళ్ళు కావచ్చు, కోటీశ్వర్లు కూర్చున్నారు. నేను అనేది ఏంటంటే 4th సిటీ విషయం కూడా తీసుకుందాం. 4th సిటీ దగ్గర అనేది దాదాపు 1,00,000 ఎకరాలు సేకరిస్తారు ఓవరాల్ గా. గవర్నమెంట్ ఏదైనా ఉన్నాయి, ఈ గవర్నమెంట్ కావచ్చు, కొత్త గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా ఉన్నాయి. కానీ భవిష్యత్తులో గవర్నమెంట్ తో సంబంధం లేకుండా అంత ల్యాండ్ ఉంది కాబట్టి ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టుకోవాలని అక్కడికే వస్తారు, కానీ వేరే చోటకి వెళ్ళారు కదా. మీరు చూడొచ్చు కదండి, ఈరోజు జూ ఎక్స్పాన్షన్ కావాలి, ఓకే 4th సిటీ కావాలి, 200 acres ఇచ్చేస్తాం. రేస్ కోర్సు మలక్పేటలో చాలా హై ప్రీమియం ప్లేస్ లో ఉంది, అది షిఫ్ట్ చేయాలా, ఓకే ఫ్యూచర్ సిటీలో తీసుకోండి. అట్లనే గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్స్ కావాలి, ఓకే ఫ్యూచర్ సిటీ కావాలండి. మంచి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కావాలి, ఫ్యూచర్ సిటీలో ఇచ్చేస్తాం. చూడండి, ఎన్నో విధమైన లేటెస్ట్ డెవలప్మెంట్స్ కి, లేటెస్ట్ ఫెసిలిటీస్ కి, లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమ్యూనిటీస్ కి రేపు ఈ ఫ్యూచర్ సిటీ అనేది సొల్యూషన్ ఇవ్వబోతుంది. దానికి ఎగ్జాంపుల్ అమరావతి అని కూడా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం దగ్గర భూములు లేవు, చూడండి అమరావతి అది కూడా 12,000 acres స్టార్ట్ అయింది. అంతా ఎల్పిఎస్ కింద ఈ రోజు 33,000, అక్కడ కూడా 50,000 acres లో రాదు. అంటే ఏంటంటే గవర్నమెంట్ అనేది ల్యాండ్ పూలింగ్ ద్వారా డెవలప్ చేసి అక్కడ రైతులు పంపించి వీళ్ళు కొంత తీసుకొని ఇండస్ట్రీస్ అట్రాక్ట్ చేసేసి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసి వాల్యుయేషన్ అనేది పెంచుతున్నారు. సేమ్ సిమిలర్ అమరావతి ఎట్లాగో ఫ్యూచర్ సిటీ సేమ్ డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ ఏదో జోన్స్ వస్తున్నాయో, క్లస్టర్స్ వస్తున్నాయో, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఐటీ క్లస్టర్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కడ కాకపోతే అక్కడ ఏంటంటే వీటి ఎక్స్ట్రా ఇప్పుడు ఎన్నో లేటెస్ట్ క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ వ్యాలీ. అంటే ఇవన్నీ ఏంటంటే ఏదైతే ఎక్కడైతే ఉన్నాయో ఈ మౌలిక సదుపాయాలు ఎక్కడైతే ఏర్పడుతుందో డెఫినెట్ గా ఏంటంటే గ్లోబల్ ఇండస్ట్రీస్ కూడా ఏంటంటే ఎక్కడైతే వాళ్ళకి ప్లేస్ సానుకూలంగా ఉందో, ఏ గవర్నమెంట్ అయితే వాళ్ళకి కొంచెం రాయితీలు ఇస్తారో ఆ గవర్నమెంట్ ని అక్కడ ప్రదేశాల్లో ఆల్రెడీ మౌలిక సదుపాయాలు ఇమీడియట్ గా వెళ్ళిపోయి ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం ఉన్న ప్రాంతాల్లో స్కిల్ లేబర్ ఎక్కడ ఉందో ఇవన్నీ చూసుకొని పారామీటర్ చూసుకొని గ్లోబల్ కంపెనీలు ఎక్కుతూ ఉంటాయి. మన ఇండియన్ కంపెనీస్ ఇటువంటి వాటికి ఏంటంటే వాటి అడ్వాంటేజ్ ఫాస్ట్ టర్న్ అప్ అవడానికి అవకాశం ఉంది. మీకు ఎక్కడ డిఫరెన్స్ లేదు. సింపుల్ గా నేను ఒక్కటే మాట చెప్తాను, రేవంత్ రెడ్డి గారు సిబిఎన్ ఫాలో అవుతూ దాని ఇంప్లిమెంటేషన్ కి ఫోకస్ చేయగలిగితే డెఫినెట్ గా హైదరాబాద్ అనేది 4th సిటీ అనేది
అనేది హైదరాబాద్ టోటల్ గా అనేది గ్లోబల్ సిటీ ఒక పేరు రావడానికి ఎంతో కాలం పట్టదు. కానీ ఏంటంటే ఒక్కటే కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్ వేరు, ఇక్కడ గవర్నమెంట్ వేరు. అక్కడ ఉన్న ఈ డైనమిజం అనేది కూడా కొంచెం లీడర్లో ఒక డైనమిజం అనేది కొంచెం కొరత అనేది అనిపిస్తుంది ఇక్కడ. అంటే అనుభవం గారు దాదాపు ఆయనకి అంటే ఆల్రెడీ ఒక హైటెక్ సిటీ, ఒక సైబరాబాద్ సిటీ అన్ని నిర్మించిన వాళ్ళు. ఇదే ఒకసారి మనకు అజంప్షన్ చూసుకోండి, అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇక్కడ ఉంటే ఏ విధంగా ఉండబోయేది చూసుకోండి. ఈ రోజు అని వెళ్ళే కదండి, అప్పటికైనా కంటిన్యూ అయ్యి ఉంటే అప్పుడు కూడా అంటే ఒకవేళ అంటే పొలిటికల్ గా మనం పక్కన పెడదాం, ఆయనకున్న విజన్ కి రాజకీయ నాయకులు ఇప్పుడు పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నారు. ఇదేనంటే చాలా వరకు ఏంటంటే ఒక లీడర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మన ఇండియాని ఐడెంటిఫై చేస్తే ఈవెన్ అమెరికా కానీ రష్యా కానీ అందరూ ఇండియా కావాలి, భారతం కావాలనుకుంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నారు. కారణం ఏంటండి, వీఆర్ ప్రూవ్డ్ అవర్ సెల్ఫ్, వీఆర్ ఇండిపెండెంట్, అన్ని సెల్ఫ్ సస్టైన్ గా మనం డెవలప్ అవుతున్నాం. నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ గా ఎవరికి దగ్గర కాకుండా మనం ఓన్ గా డెవలప్ అవుతున్నాం. అదే పాసిబిలిటీ ఇప్పుడు హైదరాబాద్ లో తీసుకురాగలిగితే చాలా ఉత్తమం. నేను చెప్తున్నా కదా, బెస్ట్ ఆపర్చునిటీ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా, ఫ్యూచర్ సిటీ, అడ్వాన్స్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఈ ఫ్యూచర్ సిటీ ఆ ఏరియాస్ డెవలప్ చేయగలిగితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది మీరు ఆలోచించవచ్చు. ఎంత ఇప్పటికే 10 lakh ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. రేట్స్ కూడా ఏంటంటే డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి అక్కడ. మనకు కావాల్సిన రేట్లో, మనకు కావాల్సిన ఎమ్యూనిటీస్ లో, మనకున్న బడ్జెట్ లో 30,000 కానీ 32,000 కానీ బిలో 8,000 per square యార్డ్ రేట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇది మొన్న ఈ మధ్య నేను చూసాను సార్, నైట్ ర్యాంక్ రిపోర్ట్ కావచ్చు, అడ్రాక్ రిపోర్ట్, ఏం చెప్తాను సార్ రిపోర్ట్స్ హైదరాబాద్ మార్కెట్ గురించి? సో టోటు ఇండియాలో ఇప్పటికీ కొంచెం చీపెస్ట్ ప్లేస్, తక్కువ రేట్లు దొరికే ప్రాంతం, ఫ్యూచర్ లో బాగా డెవలప్ అయ్యే ప్రాంతం ఏదన్నా అంటే కూడా హైదరాబాద్ అని పక్కా చెప్పేస్తున్నారు. మాకు అమరావతి కూడా ఇప్పుడు యాడ్ అవుతుంది ఇందులో. అంటే ఇప్పుడు అమరావతి మీద ఏంటంటే కొన్ని అపోహలంగా ఉన్నాయి జనాలకి, అది తొలగిపోతే కానీ ఒక క్లారిటీ రాదు అక్కడ. ఇప్పుడు ఏంటంటే నైట్ ఫ్యాంక్ రిపోర్ట్ కానీ ఇప్పుడు అడరాల్ రిపోర్ట్ కానీ ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ ఇచ్చినాయి అనేది, అదిగా నేను ఎక్కడో ఒకసారి ఎగ్జాక్ట్ గా అనేది ఏంటంటే చూడాల్సి వస్తుంది. ఇప్పుడు నైట్ ఫ్యాంక్ రిపోర్ట్ కూడా ఏంటంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఫామ్ అన్నమాట. వీళ్ళు ఎవరీ ఇయర్ క్వార్టర్లీ కూడా ఏంటంటే రిపోర్ట్స్ ఇస్తుంటారు. రియల్ ఎస్టేట్ ఏ విధంగా పర్ఫార్మ్ అయింది ఇండియా లెవెల్లో, పర్టికులర్ 7 cities ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. 7 cities అంటే ఢిల్లీ, ముంబై, పూణే, కలకత్తా, బెంగళూరు, చెన్నై, ఈ 7 cities ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. వీళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు రీసెంట్ గా ఒక రిపోర్ట్ అయితే చేయడం జరిగింది. వీళ్ళు 2024 ఏప్రిల్ జూన్ తో పోల్చుకుంటే కూడా ఏంటంటే ఇక్కడ కొంచెం రియల్ ఎస్టేట్ రెసిడెన్షియల్ పరంగా అయితే తగ్గినాయి. ఇళ్ళ అమ్మకాల్లో మోర్ దెన్ విక్రయాల్లో 41% కూడా తగ్గినాయి అంటున్నారు. అదే ఇక్కడికి వచ్చే లెక్క ఏంటంటే అనరాగ్ రిపోర్ట్, అది వాళ్ళు కూడా ఒక అనదర్ కన్సల్టెన్సీ ఫామ్, వాళ్ళు చెప్పడం ఏంటంటే నియర్ అబౌట్ 27% అమ్మకాలు తగ్గినాయి ప్రాపర్టీస్. ఏది లాస్ట్ ఏప్రిల్ నుంచి జూన్ 2025 వరకు అన్ని సిటీస్, ఇప్పుడు ఏం చెప్తున్న సిటీస్ అన్ని తగ్గినాయి ఎక్సెప్ట్ చెన్నై, బెంగళూరు. లాస్ట్ ఇప్పుడు అండర్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు 2025 27% ఇళ్ళ అమ్మకాలు తగ్గినాయి. ఎక్కడ? హైదరాబాద్, పూణే. అట్లానే చెన్నైకి వచ్చేళ్ళకే ఇళ్ళ అమ్మకాలు పెరిగింది. చెన్నైలో పెరిగాయి. ఓకే. అదేంటి అట్లనే బాంబేలో తగ్గింది. బాంబేలో 25% అనుకుంటా, 23% కలకత్తా, ఇట్లా తగ్గుతూ వచ్చింది. బెంగళూరు వచ్చేళ్ళకి 8% తగ్గింది ఏది అమ్మకాలు. అంటే కానీ ఇక్కడ ఒక మీరు చెప్పింది బాగుంది సార్, బెంగళూరు, హైదరాబాద్ మార్కెట్ పెరిగిందంటే పెద్ద ఆశ్చర్యం కాదు ఇక్కడున్న పరిస్థితులను బట్టి. చెన్నైలో ఒకసారి పెరగడం కారణం ఏంటి? ఏమోనండి, చెన్నైలో రీసెంట్ గా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త పాలసీలు ఏమైనా తీసుకొని వచ్చి పాలసీ తీసుకురావడం కానీ, ఇండస్ట్రీస్ పరంగా కానీ, మౌలిక సదుపాయాల పరంగా కానీ బాగానే డెవలప్ అవుతుందని నాకు తెలుస్తుంది. ఎట్లయినా స్టాలిన్ వచ్చిన తర్వాత మీకు అంత ముందు లేదు కానీ ఒక కాన్సిస్టెన్సీ అనేది, ఒక నమ్మకం అనేది తీసుకురాగలుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ రావాలంటే గవర్నమెంట్ నమ్మకాన్ని, కాన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలిగితే ఈ రెండు
అట్లనే పాలసీస్ కూడా ఏంటంటే ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అనేది తీసుకురాగలిగితే డెఫినెట్గా నమ్మకం అనేది మెయిన్ ఉంది. అది తీసుకురాగలిగితే డెఫినెట్గా ఇండియా ఇప్పుడు హైదరాబాద్కి ఏంటంటే అక్కడే కొన్ని డిఫరెన్సెస్ ఏంటంటే ఇక్కడనే కొంచెం భయం ఉంది. ఆ భయాన్ని పోగొట్టే నమ్మకం లేకపోతుంది గవర్నమెంట్ మీద, నమ్మకాన్ని సో మీరు అన్నారు ఒక మాట, ఇప్పుడు గవర్నమెంట్ నమ్మకం, ఒక సూరిటీ ఇవ్వాలి అంటే ఈ టైప్ ఆఫ్ మీరు చెప్తున్నారు కదా. ఒకటి రెండు విషయాల మీద ఆధారపడింది. ఒకటి ఫోర్త్ సిటీ, రెండోది RRR. ఈ రెండు కనుక కంప్లీట్ అయిపోతే హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. ఈ రెండిట్లో ఒక్కటైనా కానీ చాలు, మిగతాది ఆటోమేటిక్ అయిపోతుంది. ఈ రెండు కూడా కంబైన్ అయింది. ఎస్, రీజనల్ రింగ్ రోడ్ కూడా ఏంటంటే ఇది సెంట్రల్ తో సంబంధించింది. ఫ్యూచర్ సిటీ ఎవరినైనా ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్. ఎక్సెప్ట్ ఫ్యూచర్ సిటీలో ఒక సెంట్రల్ మీద డిపెండ్ అయ్యేది ఒక మెట్రో ఇది ఎయిర్పోర్ట్ నుంచి phase 2 కారిడార్ 9 లో ఎయిర్పోర్ట్ నుంచి 39.5 కిలోమీటర్స్ అప్ టు మిల్క్ అండ్ బ్యాడ్, అదొక్కటే సెంటర్ పైన ఆధారపడదు. అంటే సెంటర్ అప్రూవ్ అవ్వాలి. మిగతా 18 పెద్దగా సెంటర్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. కానీ సెంటర్ యొక్క హెల్ప్ ఉంటే తొందరగా ఏంటంటే దానికి ఒక నిమ్స్ స్టేటస్ కానీ ఇంకేదైనా స్టేటస్ ఇవ్వగలిగితే డెఫినెట్గా ఫాస్ట్గా డెవలప్ అవుతానికి అవకాశం. ఫ్యూచర్ సిటీ అనేది దాని యొక్క ప్లానింగ్ రిలీజ్ అవడానికి పట్టే టైం తగ్గడానికి అవకాశం. సరే, ఇవన్నీ పక్కన పెడితే మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మార్కెట్ మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం, అందరూ పబ్లిక్ కూడా చూస్తున్నారు. కాస్త చేంజెస్ వచ్చాయని చెప్పి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త డల్గా ఉందని చెప్పి మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రాబోయే 2-3 సంవత్సరాలలో ఎలాంటి లాభాలు పొందే అవకాశం ఉంది? అసలు ఇది రైట్ టైమా కాదా? ఒకవేళ రైట్ టైం అయితే ది బెస్ట్ ప్లేసెస్ ఇక్కడికైనా ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి అప్రిషియేషన్ ఉంటుందని మీరు ఒక అంచనా గురించి చెప్పగలరా? మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఇందులో స్తబ్దత ఇప్పుడు దాన్ని తెలుసుకోవడం మనకి ఈ రోజు పరిస్థితి ఇట్లా ఉంటే కారణాలు కూడా మనం తెలుసుకోవాలి. టోటల్ గా నేను చెప్పినట్టుగా అన్ని ప్లేస్ అన్ని సిటీస్ లో స్తబ్దతగా ఉంది. దానికి కారణం నాట్ ఓన్లీ లోకల్ ప్రాబ్లమ్స్, ఇట్ ఈస్ జియో పొలిటికల్ వార్ ప్రాబ్లమ్, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ కూడా కారణం. మిడిల్ క్లాస్ పీపుల్ దూరం చేయడం కూడా అది పెద్ద ప్రాబ్లం లేకపోవడం, యుఎస్ యొక్క ఇంపాక్ట్ ఐటీ కంపెనీస్ మీద, అట్లానే ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపాక్ట్ ఐటీ కంపెనీస్ మీద జాబ్స్ 30 to 50% జాబ్స్ అనేది లాస్ అవబోతుంది అనేది ఈ రీసెంట్ గా ఇప్పుడు రిలీజ్ అయిన నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ లో ఇచ్చారు. 40 నుంచి 60% ఎంప్లాయ్మెంట్ లాస్. దీన్ని ఏ విధంగా కవర్ చేయాలి? ఇవన్నీ ఎవరి చేతుల్లో, మన చేతుల్లో లేదు కదా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఒక ఐటీ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, 25 years నుంచి అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. మంచి ప్యాకేజీ, ఎప్పుడు ఆ కంపెనీ నుంచి మారిపోదాం అనే ఆలోచన కూడా తనకు రాలేదంట. ఒక్కసారిగా నిన్న ఆ జాబ్ తీసేశారు వాళ్ళు. ఆ ఐటీ కంపెనీ ఎంప్లాయీ 2-3 ప్రాపర్టీస్ 25 years అంటే అర్థం చేసుకోండి. వాటి పరిస్థితి ఏంటి? ఇలా దాదాపు కొన్ని వేల మందిని రీసెంట్ గానే తీసేశారు. ఇంకా భవిష్యత్తులో కూడా కొత్త టెక్నాలజీకి నేర్చుకోకపోతే చాలా వరకు జాబులు పోతాయి. అందుకే ఇప్పటి నుంచే చాలా వరకు ఐటీ ఎంప్లాయీస్ కూడా ఏంటంటే భయపడుతున్నారు. సో ఇప్పుడు మన ఎడాపెడా ప్రాపర్టీ కొనుక్కొని లోన్స్ తెచ్చుకొని రేపు పొద్దున ఏదన్నా ప్రాబ్లం జరిగితే రేపు ఏంటి మన పరిస్థితి? ఇప్పుడు ఐటీలో వచ్చినంత ఇన్కమ్ ఎక్కడ రాదు కదా. వీళ్ళు బయటకు వచ్చారనుకోండి, ఐటీ కాకుండా వేరే చేయలేరు. ఒకవేళ చేద్దాం అనుకున్నా కానీ ఆ ఇన్కమ్ అయితే ఉండదు. సో అంటే ఒక గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేసిందా ఏఐ టెక్నాలజీ? చూడండి, మల్టిపుల్ ఏఐ టెక్నాలజీ, ట్రంప్ ఇంపాక్ట్, అక్కడ ఎన్ఆర్ఎస్ ని అసలు తీసుకోలేదు. ఇది బాగా ఎస్పెషల్లీ భారత్ ఎంప్లాయీస్ కానీ ఎన్ఆర్ఎస్ కానీ ఈ విధంగా రేపు రెమిటెన్స్ ట్యాక్స్ అనేది కూడా ఎక్కువ చేయబోతున్న కొత్తగా ఇన్ఫర్మేషన్. రెమిటెన్స్ ట్యాక్స్ అంటే ఎన్ఆర్ఎస్ మనకి ఇండియాకి పంపించే భారత డబ్బుల మీద ట్యాక్స్ విధిస్తే అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బిల్ పాస్ అయినట్లుంది. ఈ విధంగా కొన్ని ఏంటంటే మార్పులు, జియో పొలిటికల్ మార్పులు, అట్లనే ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా ఏంటంటే ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఒక ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుంది. డెఫినెట్ గా ఏ అభివృద్ధి అనేది వీటి మీద ఈ పారామీటర్స్ ఉంది. అభివృద్ధి తగ్గిద్దా లేదా యుద్ధం వస్తాయి? తగ్గిద్ది. అదే తారీఫ్ ఇప్పుడు వార్ జరుగుతుంది యుఎస్ఏతో, కొంతవరకు ఇంపాక్ట్ అవుతుందా లేదా?
అవుతుంది. అట్లనే జాబ్స్ అనేది, ఐటీ జాబ్స్ అనేది లాస్ అయితే మరి రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ అవుతుందా లేదా? 100% డెఫినెట్ గా అవుతుంది. అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ ఈ టైంలోనే లోకల్ గవర్నమెంట్ యొక్క ఛాలెంజింగ్, ఒక ట్రస్ట్, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి తీసుకొచ్చేసి డిఫరెంట్ స్కిల్స్ లెవెల్స్ ని వాళ్ళకి పెంచేసి డిఫరెంట్ రిసోర్సెస్ ని పెంచి ఎంటర్‌ప్రెన్యూర్ తీసుకురాగలిగితే మన భారత్, మన హైదరాబాద్ అసలు ఎందుకు వెళ్ళాలండి ఇక్కడ నుంచి స్టడీకి యుఎస్? ఇక్కడ మనం ఆ లెవెల్లో మనం ఏర్పాటు చేయలేమా? ఆ లెవెల్లో అక్కడ రీసెర్చ్ కానీ, అక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ లో మెయిన్ రిజల్ట్స్ తీసుకొచ్చే వాళ్ళు కానీ, మెయిన్ సైంటిస్టులు కానీ, మెయిన్ ఎంప్లాయీస్ కానీ ఎవరు మన భారతీయులే. కానీ ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్ ఇక్కడ ఇండియాలో, భారత్ లో క్రియేట్ చేయగలిగితే, హైదరాబాద్ లో క్రియేట్ చేయగలిగితే, డెవలప్మెంట్ ఇక్కడ అమెరికాలో ఉన్న డెవలప్మెంట్ అనేది తొందరగా మనం కూడా క్యాచ్ చేయడానికి అవకాశం ఉంది కదా. సార్ ఇంకా ఒక డౌట్ సార్, నా పర్సనల్ ఇది, ఏ టెక్నాలజీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, జాబ్స్ ఉంటాయా పోతాయి అని చెప్పి ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్ ఇలాంతా. కానీ నిజంగా అలాంటి పరిస్థితులు వచ్చాయనుకోండి, మనం కాపాడేది ఏంటి? మనం కాపాడేది ఏంటంటే ఒక్కటేనండి, కాస్త ముందే గిన ఒక ప్లాట్, కాస్త భూమి కొనుక్కుంటూ ఉంటే డబ్బులు పెట్టి, ఆ తర్వాత ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ రేపు పొద్దున్న మనం ముందుకు నడిపించేది ఏదన్నా ఉన్నదంటే మటుకు ఒక్క భూమి మాత్రమే. షేర్ మార్కెటా అది పడిపోతుంది, గోల్డా, సో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఒకవేళ మనం ఏ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయి ఇంకా అసలు పూర్తి దాంట్లోకి వెళ్ళిపోయామా, ఇన్కమ్ పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం లేదు. అంటే ఇంకా మన కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఎక్కువ డబ్బు వస్తుంది కాబట్టి. సో ఇదే రైట్ టైము, చాలా వరకు మంచిగా డబ్బులుంటే మటుకు భూమి కొనుక్కొని పెట్టుకొని. అంటే ఇప్పుడు కొత్తగా నాకు తెలిసి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఐటీ ఎంప్లాయీస్ అప్పట్లాగా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఫ్లాట్స్ కొనుక్కోవట్లేదు. అప్పుడు ఒక ఆఫీస్ లో ఒక ఎంప్లాయీ ఉండేవాళ్ళు, ఉండి అతనే మొత్తం ఆఫీస్ సంబంధించి ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి. సో అతను మొత్తం ఒక పక్క జాబ్ చేసుకుంటూనే ఒక పక్క ఐటీ ఎంప్లాయీస్ అందరినీ ఫ్లాట్స్ కొని పెట్టించేవాళ్ళు. ఆల్రెడీ ఒకరిద్దరు కొన్నారనుకోండి, ఆ నమ్మకంతో అందరూ కొనేవాళ్ళు. కాస్త అది ఆ ట్రెండ్ తగ్గిపోయి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎన్ఆర్ఎల్ కావచ్చు, ఇటు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, 10 మందిగా గ్రూప్ గా ఏర్పడి ఎకరాల్లో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాస్త దూరం అయినా పర్లేదు, ముందు 10 మందికి గ్రూప్ గా ఉంటే ధైర్యం ఉంటుంది, ఎక్కువ ల్యాండ్ ఉంటుంది చేతిలో. రేపొద్దు మనం లోన్స్కి వెళ్ళాలని కానీ, లేదన్నా ప్రాపర్టీ అమ్మాలని కానీ మంచి డిమాండ్ ఉంటుంది. అదే సింగిల్ బిట్స్ ఉన్నాయి అనుకోండి, దానికి పెద్ద వాల్యూ ఉంటుందని చెప్పి ఈ కొత్త ట్రెండ్ నడుస్తుందని చెప్పి విన్నాం. ఎంతవరకు నిజం? అది 100% కరెక్ట్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇది సిండికేట్ అంటారు. యాక్చువల్గా సిండికేట్ ఎవరో ఎందుకు మనమే చేసుకుందాం, మన అందరం కలిసి చేద్దాం అని చెప్పి ఆలోచనలో ఉన్నట్లు చాలా అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే లైక్ మైండెడ్ పీపుల్ ఉండాలా. ఎవరు ఇప్పుడు పడితే ఇప్పుడు 5 మెంబర్స్ కలిసి కొన్నారనుకోండి, అందులో ఒక పర్సన్ అమ్ముతారు, అట్లా కాకుండా కొన్ని లైక్ మైండెడ్ పీపుల్ పెట్టేసుకొని ఒక టార్గెట్ పెట్టేసుకొని రేట్ పెరుగుదల అమ్ముతాం. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా సిండికేట్ లో బార్గెనింగ్ పవర్ ఎక్కువ రేట్కి రావడానికి అవకాశం ఉంది. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ ఒక్కరు కాదు, 4-5 అందరూ కలిసి ఫేస్ చేయడానికి. ఇంకోటి సూపర్విజన్ కూడా ఎక్కువ ఉంటుంది. 5 అయితే ఎవరో ఒకరు వెళ్ళిపోయి అప్పుడప్పుడు వాళ్ళకి ఎవరి టైంలో తగ్గట్టుగా చూస్తానికి అవకాశం చూసుకోవచ్చు. అంటే ఇది ఈ విధంగా ఏంటంటే డెఫినెట్ గా మంచి అద్భుతమైన ఐడియా. ఆల్రెడీ చేస్తున్నారు కొంతమంది. అది ఇంకా ఇదే ట్రెండ్ బాగుంటే ఏంటంటే బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇదే చెప్పట్లేదు, అందరూ ఒకే లైక్ మైండ్ సెట్ ఉండాలి. అందరూ ఒకే కంపెనీలో ఒకే ఇన్కమ్ లెవెల్లో ఉంటే ఇంకా ఈజీ అనమాట. ఒకరు తక్కువ లెవెల్లో ఉంటే ఏదైనా ప్రాబ్లం. ఎందుకు అందుకే ఎకరాల్లో కొంటున్నారు కదా, ఎకరాల్లో ఇట్లా ఉండదు కదా. డైరెక్ట్కి వెళ్ళి మీ ఎకరం, నాకు తెలిసి హైదరాబాద్ చుట్టుపక్కల ఎకరం 1 కోటి రూపాయలు కూడా దొరుకుతుంది ఇప్పుడు. 85 లక్షలు 80 లక్షలు 80 లక్షలు దొరుకుతుంది, 50 లక్షలు కూడా దొరుకుతుంది. కాకపోతే అది యాక్సెస్ టు ద రోడ్డు, మిగతా లొకేషన్ సెకండరీ సార్. అదంతా ముందు వీళ్ళు కొనేసుకుంటున్నారు, డెవలప్ అవుతుంది. సో ఆ సమయానికి ఇంకా అప్పుడు ఏం కావాలనేది అప్పుడు చూసుకోవచ్చు. ముందైతే ఒక ల్యాండ్ కనపడుతుంది కదా. ఇప్పుడు మనం 10 మంది కలిసి 10 ఎకరాలు తీసుకొని వస్తాం. మీకు హైదరాబాద్ లో ల్యాండ్ ఎక్కడ ఉందంటే ఏం చెప్తాము? సో ప్లేస్ ఎంత ఉందంటే మనం ఏం చెప్తాం? ఎక్కడ ఉందని చెప్తాం, 10 ఎకరాలు ఉందని చెప్తాం. చిన్న లాజిక్ అంటే 10 మంది గ్రూప్ ఉన్నా కానీ 10 ఎకరాలు మాకు ఉన్నది, 10 మంది మీద చెప్పుకుంటాం. దానికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంటది కదా. 10 ఎకరాలు అంటే ఒకసారిగా మనం ఊహించుకున్న వాళ్ళకి ఎవడన్నా
కొనేవాడు వచ్చినా కానీ రేపొద్దున ఏదైనా ఒక కంపెనీ వచ్చి అక్కడ మేము పరిశ్రమ స్థాపిస్తా ఉన్నా కానీ ట్రెండ్ అనేది చాలా చేంజ్ ఉంది. ఇప్పుడు మీకు ఉంది అంతకుముందు విల్లాస్ అనేవారు, ఇప్పుడు ఈ రోజు కొన్ని విల్లాస్ కొన్ని వీకెండ్ రూమ్స్ వస్తున్నాయి. మీదే విల్లా మీదే, కానీ మీరు ఉపయోగించుకోవాలనుకోండి దాన్ని రెంట్కి ఇచ్చేయచ్చు. కంపెనీ మెయింటైన్ చేసింది, దాంట్లో మీకు షేర్ ఉంటుంది, రెంట్ కంపెనీ అంతా ఇవన్నీ కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. వీకెండ్ వెల్నెస్ సెంటర్స్, ఇది కూడా ఏంటంటే ఒక రెసిడెన్షియల్ కాకుండా ఇది ఆల్టర్నేటివ్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే డిఫరెంట్ అవెన్యూస్ ఆర్ కమింగ్ అనమాట. ఇప్పుడు అంతకుముందు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నా దగ్గర 5 లక్షలే ఉంది, లేదా 1000 రూపాయలే ఉంది అంటే అట్లాగా. దానికి కూడా ఏంటంటే మళ్ళీ REIT అని రియల్ ఎస్టేట్ ట్రస్ట్ ద్వారా కానీ ఇట్లా వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైతే మార్కెట్ లో అప్డేటెడ్ ఉండాలో ఈ మార్కెట్ లో అప్డేట్ ఉండాలండి, లేదా అవుట్డేటెడ్ ఏదైనా సరే టెక్నాలజీ పరంగా కానీ స్కిల్ లెవెల్స్ పరంగా కానీ మార్కెట్ సిచ్యువేషన్ పరంగా మనం ఎప్పుడూ అప్డేట్ అవుతూ ఉంటే, మనం అప్డేట్ అవుతున్నప్పుడు ఏంటంటే వీ ఏబుల్ టు టేక్ ద ఆపర్చునిటీ, అవకాశాన్ని మనం సద్వినియోగం చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇదైతే రైట్ టైం అంటారు ఓవరాల్ గా. సో భూమిని నమ్ముకున్నాడు ఎక్కడ ఏది జాబులు పోయినా ఏ ఇబ్బందులు వచ్చినా కానీ ఫైనల్ గా మనం ఆదుకునేది మటుకు భూమి, నమ్ముకున్న భూమి మాత్రం అనేది ఖచ్చితంగా చెప్పుకోవాలి. దట్ ఇది రైట్ టైము. ఏదన్నా ఇక్కడ నుంచి చేంజెస్ జరుగుతాయి కదా. ఇప్పుడు నాకు కొత్తగా ఇప్పుడు అంతకుముందు రైతు భరోసా లేదు, రైతు అంతకుముందు తక్కువ వచ్చింది. ఈసారి మరి కారణం ఏదో నాకు తెలియదు, డిఫరెంట్ గా సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నా నాకు 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలకి నాకు రైతు భరోసా వచ్చింది. ముందు రావాలి. ఎక్కడ హైదరాబాద్ 10 ఎకరాలు ఉందా మీకు? ఎక్కడ? కేసీపేట దగ్గర. ఎన్ని కిలోమీటర్ల నుంచి? ఇక్కడ 60 కిలోమీటర్స్. ఎప్పుడు కొన్నావు మీరు? ఇప్పుడు అది 2017 అంటారు. ఓకే ఓకే సూపర్. అట్లా అంటే మార్పు అనేది జరుగుతుంది. అంటే కాకపోతే ఏదైనా కానీ లైఫ్ అనేది ఇంతేనండి. ఇప్పుడు ఈ రోజు మనకి చాలా కూల్ గా ఉన్నాము, అక్కడ పరిస్థితి చూడండి ఇరాన్. సరే సింపుల్. సరే ఎన్ని పక్కన పెట్టి సరే యుద్ధాలు ఎన్ని పక్కన పెడితే మీరు ఒక ఎయిర్ ఫోర్స్ లో చేశారు, అప్పుడు ఎప్పుడో కొన్నారు భూమి. ఎంత కొన్నారు భూమి? అది అడగొచ్చలేదు ఇది. అప్పుడు కొన్నది ఒక 20 lakhs. ఎక్కడ ఫర్ ఎక్కడ? పర్ ఎకర్. ఎన్ని సంవత్సరాల క్రితం? ఇప్పటికి ఒక సుమారుగా ఒక 8 to 9 years అయింది. ఈ 8 సంవత్సరాలు ఎన్ని రెట్లు పెరిగింది సార్? అంటే ఇప్పుడు మీరు ఇంకా అమలే మీ దగ్గరే ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నా కానీ అది ఎట్లయినా కానీ 80 lakhs 90 lakhs వరకు మీ జీవితాంతం శాలరీ సంపాదించింది దాని మీద, దీని మీద ఇన్వెస్ట్ చేశారు కదా, ఏది ఎక్కువ మీకు? డెఫినెట్లీ ఏంటంటే జాబ్ చేస్తే నేను గ్రూప్ 1 జాయిన్ జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. నాకు ఎంత వచ్చిందండి అప్పుడు? మహా వస్తే 1 కోటి రూపాయలు వచ్చింది. టోటల్గా అన్ని ప్రావిడెంట్ ఫండ్ కానీ మిగతా ఎన్ని కానీ గ్రాట్యుటీ కానీ ఎన్ని తీసుకున్నాను. ఆ డబ్బు అంతా తీసుకుంటే పొలం కొన్నారు. పొలం అప్పట్లో పొలమా? అది కూడా పొలం. అంటే ఏంటంటే ఇది ఎట్లా ఉంటుందంటే అన్ని ఇంకోటి రియల్ ఎస్టేట్ లో కూడా మనం 10 చోట్ల కొన్నప్పుడు 10 చోట్ల లాభం వస్తే ఆశించుకోవాలి, కొన్ని ఒక చోట్ల లాస్ అవ్వదు. కానీ ఓవరాల్ గా వెదర్ పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్ అనేది ఇంపార్టెంట్. భూమిని అమ్మారు, భూమి మీద ఇన్వెస్ట్ చేశారు. దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి డెఫినెట్ గా, కానీ ఫేస్ చేస్తున్నారు. టైం కోసం వెయిట్ చేస్తున్నారు. కొని పెట్టుకున్నారు, టైం వచ్చినప్పుడు అప్పుడు రైట్ టైంలో దాన్ని అట్లా ఉంటుంది అనమాట. ఏదైనా అంతే. ఎందుకంటే మనం ప్రతి మనిషి అన్ని పనులు చేయలేదు. మనం చేయగలదు, మనం సూటబుల్ ఏంటో మనం చేయాలి. 10 మంది ఉపయోగపడాలి, సహాయం చేస్తే సహాయం చేయాలి. సో అందుకే అవేర్నెస్ కూడా మీరు దాదాపు తీసుకుని వస్తున్నారు, మీకున్న ఎక్స్పీరియన్స్ కూడా. అందుకే నా వీడియోస్ ఎక్కువ అవేర్నెస్ నా వాళ్ళు అందుకని చెప్తానండి. ఎక్కడైనా కానీ మీకు వ్యూయర్స్ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీకు సంబంధించి మీరు ఎక్కడైనా మంచి ప్రాజెక్ట్ చూశారనుకోండి కామెంట్స్ సెక్షన్ లో రాయమంటారు. ఎందుకంటే నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి ఒక మంచి ప్రాజెక్ట్ ఒక ఇప్పించిన అట్లని దాన్ని మీరు రాయంగా నేను ఎవరిని రిఫర్ చేస్తాను. నేను కూడా దాన్ని స్క్రూటీ చేసి దాన్ని రీసెర్చ్ చేసేసి కాంటాక్ట్ నెంబర్ అని చెప్పి డెఫినెట్ అండి. మీరు కూడా ఏంటంటే ఒక మంచి అవకాశాలని అవకాశాలు అనేది ఎప్పుడు ఉంటుందండి. డెఫినెట్ గా మీరు అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలని నేను కోరుతున్నాను. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. నా ఫోన్ నంబర్ 8121748850.
మంచి లొకేషన్స్ లో మంచి రిటర్న్స్ లో మీరు అద్భుతం. ఎందుకంటే అవకాశాలు అనేది ఎప్పుడు రావు, కానీ వచ్చిన అవకాశాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళకే మంచి రిటర్న్స్ రాబోతుంది. రిస్క్ ఫ్యాక్టర్స్, కరెక్ట్ గైడెన్స్, లొకేషన్స్ అన్ని చూసుకొని డెఫినెట్ గా మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇందులో లాస్ అంటూ ఉండదండి. డెఫినెట్ గా ఇదైతే టెంపరీ, ఏదైతే సేల్స్ తగ్గినాయి లేకపోతే ప్రాపర్టీస్ తగ్గినాయి అది టెంపరీ. Certain things it will be over a period of time mainly cover out. We have to see long term point of view, not short term point of view. Thank you very much. ధన్యవాదాలు.